ప్రెజెంట్ నాకు సన్‌లైట్ హోస్ట్‌లో చాలా అకౌంట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇది వన్ ఆఫ్ ది అకౌంట్. ఇందుట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు 795 వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి నేను దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఒకసారి ఇక్కడ నేను మేనేజ్ క్లిక్ చేస్తున్నా. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఈ యొక్క హోస్టింగ్‌లో నేను ఎంత వెబ్ స్పేస్ యూజ్ చేశానో చూడండి. 236 జీబీ ఇది. 236 జీబీ. అండ్ బ్యాండ్‌విడ్త్ వచ్చేసరికి మనకు అన్‌లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్. డేటాబేస్ వచ్చేసరికి నేను 1000 డేటాబేస్‌ని క్రియేట్ చేశాను. అండ్ సబ్ డొమైన్స్ వచ్చేసరికి 795 సబ్ డొమైన్స్. ఒకసారి ఈ యొక్క సబ్ డొమైన్స్ నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 795 వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ రియల్ వెబ్‌సైట్స్. ఏవో నార్మల్‌గా లింక్స్ క్రియేట్ చేసినవి కాదు. మీరు ఏ సైట్ ఏ లింక్ ఓపెన్ చేసినా సరే మీకు రియల్‌గా వెబ్‌సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను ర్యాండమ్‌గా కొన్ని ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇది చూడండి మొత్తం రియల్ వెబ్‌సైట్ ఇదంతా. అండ్ ఇంకొకటి ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఇదొక వెబ్‌సైటు. అండ్ ఇంకొక లింక్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఇదొక వెబ్‌సైటు. అండ్ ఇంకొక లింక్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఇదొక వెబ్‌సైటు. ఇలా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒకసారి నేను స్లోగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా. ఒకసారి మీకు వీలైతే ఈ లింక్స్ అన్నీ మీరు కాపీ చేసుకొని మీరు ఒకసారి టైప్ చేసి ఓపెన్ చేసి చూడండి. ఇవన్నీ రియల్ వెబ్‌సైట్సే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఇదొక వెబ్‌సైటు. ఓకే. ఇవన్నీ ఏంటంటే నా యొక్క జర్నీలో నేను వర్డ్‌ప్రెస్ థీమ్స్‌ని ఇప్పటివరకు చాలా బై చేశాను. నా దగ్గర ఇప్పటి వరకు మోర్ దెన్ 200 ప్రీమియం వర్డ్‌ప్రెస్ థీమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే నేను రియల్‌గా కొన్న థీమ్స్ అవన్నీ. సో, అవి యూజ్ చేసుకొని నేను వెబ్‌సైట్స్ అవన్నీ నేను క్రియేట్ చేశా. అంటే రెడీగా ఒక్కొక్క థీమ్ యూజ్ చేసి నేను చాలా రకాలుగా అన్ని రకాలుగా వెబ్‌సైట్స్ అయితే నేను క్రియేట్ చేసుకొని ఉంచుకున్నా. అంటే నాకు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు నేను ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని నేను క్రియేట్ చేసి నేను ప్రొవైడ్ చేయగలుగుతా. ఒకవేళ మీకు ఈ యొక్క వర్డ్‌ప్రెస్ థీమ్స్ అన్నీ మీకు కావాలనుకుంటే గనుక ఈ కాస్ట్ మీకు చాలా ఉంటది. ఒక్కొక్క వర్డ్‌ప్రెస్ థీమ్ కాస్ట్ చాలా ఉంటది. ఈ వర్డ్‌ప్రెస్ థీమ్స్ అన్నీ మీకు కావాలనుకుంటే గనక నేను బండిల్‌గా మొత్తం కలిపి 2000 రూపీస్‌కి నేను సేల్ చేస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్‌కి. ఇన్ని వెబ్‌సైట్స్ నేను ఈ యొక్క హోస్టింగ్‌లో హోస్ట్ చేయగలిగానంటే రీజన్ ఏంటంటే వీళ్ళు నో ఐనోడ్స్ లిమిట్, నో ఎల్‌వి లిమిట్స్. అంటే ఎటువంటి ఐనోడ్స్ రిస్ట్రిక్షన్ అయితే లేదు. ఎటువంటి ఎల్‌వి లిమిట్స్ లేదు. సో, దీని ద్వారా ఏంటంటే నేను ఎన్ని వెబ్‌సైట్స్ అయినా సరే అన్‌లిమిటెడ్‌గా నేను హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కేవలం నేను ఇయర్‌కి మొత్తం జీఎస్టీతో అన్నిట్లితో కలిపి కేవలం 4000 రూపాయలకి మాత్రమే నేను ఇన్ని వెబ్‌సైట్స్ నేను హోస్ట్ చేయగలుగుతున్నా. ఒకసారి ఇంతకీ ఐనోడ్స్ అంటే ఏంటి? దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్‌గా స్టడీ చేద్దాం. ఇప్పుడు మనం ఏదన్నా వెబ్‌సైట్ చేయడానికి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ చేస్తున్నాను కదా! నేను ఒక సింగిల్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ చేయడానికి ఎన్ని ఐనోడ్స్ ఖర్చు అవుతదో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి నేను ఇవి క్లోజ్ చేస్తున్నా. ఒక సింగిల్ బేసిక్ వెబ్‌సైట్ చేయడానికి మనకు దగ్గర దగ్గర 10,000 నుంచి 15,000 ఐనోడ్స్ అయితే ఖర్చు అవుతది. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే విత్ మోడరేట్ కంటెంట్ అరౌండ్ 20 పేజెస్ వరకు మీరు క్రియేట్ చేయగలిగితే గనక మీకు అరౌండ్ 20,000 ఐనోడ్స్ అయితే ఖర్చు అవుద్ది. అదే గనక కామర్స్ విత్ మినిమమ్ 100 ప్రొడక్ట్స్ అయితే మీకు అరౌండ్ 80,000 ఐనోడ్స్ అయితే ఖర్చు అవుద్ది. మనకి జనరల్‌గా 100 ప్రొడక్ట్స్ చాలా మందికి ఉండదు. అరౌండ్ 20, 30 అప్పుడేంటంటే మనకి యావరేజ్‌గా 50,000 ఐనోడ్స్ అయితే ఖర్చు అవుద్ది. ఇంతకీ ఐనోడ్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే సింగిల్ ఫైల్, ఫోల్డర్, ఇమేజ్ అలాగే ఈమెయిల్ క్రియేట్ చేసినా సరే ఇదంతా ఏంటంటే ఐనోడ్ కింద కౌంట్ అవుతది. అలా ఒకవేళ మీరు కామర్స్ వెబ్‌సైట్ చేస్తారు. మీరు ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. అలా ఐనోడ్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అలాగే మీ యొక్క వెబ్‌సైట్‌కి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఏంటంటే ఐనోడ్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. సో, మీరు ఇప్పుడు ప్రెజెంట్ మన మార్కెట్‌లో చాలా హోస్టింగ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ హోస్టింగ్ కంపెనీ కూడా మీకు ఐనోడ్స్ అనేవి అన్‌లిమిటెడ్‌గా ప్రొవైడ్ చేయరు. అది రేర్‌గా ఉంటాయి. ఇప్పుడు మీరు పాపులర్‌గా మీరు చూస్తే గనక ఇప్పుడు బ్లూ హోస్టింగరు అలాగే నేమ్ హీరో, నేమ్ చీప్ ఇలా మీరు ఏ హోస్టింగ్ తీసుకున్నా సరే మాక్సిమం మీకు ఐనోడ్స్ అనేవి 2,00,000 లేదా 3,00,000 లేదా 5,00,000 మాక్సిమం 5,00,000 కన్నా ఎక్కువగా ఎవరు ప్రొవైడ్ చేయరు. ఇదే కాస్ట్‌కి గనక మీరు ఏదైనా హోస్టింగ్ గనక ఎక్కడైనా తీసుకుంటే గనక మీరు దగ్గరగా ఒక 5 వెబ్‌సైట్స్ లేదా మహా అయితే ఒక 10 బేసిక్ వెబ్‌సైట్స్ వరకైతే మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చాలామంది ఏ హోస్టింగ్ తీసుకోవాలని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో, నేను చెప్పేదేంటంటే మీరు ఇప్పుడు చాలామంది చాలా హోస్టింగ్స్ అయితే సజెస్ట్ చేస్తారు. సో, నాతో సహా ఎవరిని బ్లైండ్‌గా నమ్మొద్దు. ఇంతకీ అసలు హోస్టింగ్‌లో మనకి అసలు ఏమేమి ఉంటాయి? అసలు ఏది ఎలా వర్క్ అవుద్దని చెప్పి మనకు బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని, మనకి ఏది సూటబులో
దాని ప్రకారంగా మీరు తీసుకోండి. ఒకవేళ ఏదైనా మీరు పొరపాటుగా తీసుకున్నా సరే మనకి ప్రతి హోస్టింగ్ వాళ్ళు మనకి రీఫండ్ ఆప్షన్ ఉంటది. మీకు నచ్చకపోతే రీఫండ్ ఉంటది. అది రీఫండ్ కొట్టేసి మీరు వేరే హోస్టింగ్‌కి వెళ్ళొచ్చు. సో, ఈ విధంగా ఏంటంటే మీరు ఏ హోస్టింగ్ అయినా సరే తీసుకునే ముందు ఒకసారి మీరు గూగుల్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ హీరో ఐనోట్స్ అని కొట్టండి. మీకిలా వస్తది. స్టార్టర్ ప్యాకేజ్ అయితే మనకి అరౌండ్ 2,50,000 వరకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఈ విధంగా మీరు ఏ హోస్టింగ్ తీసుకునేనా సరే అక్కడ మీరు నెట్‌లో సెర్చ్ చేస్తే వాళ్ళు ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో మీకు ఒక ఐడియా వస్తది. అండ్ ఇంకొకటేంటంటే చాలామంది చాలా హోస్టింగ్స్ అయితే రిఫర్ చేస్తారు. చాలామంది ఇది తీసుకోండి అని చెప్తారు. నాతో సహా ఎవ్వరిని గూడా మీరు బ్లైండ్‌గా నమ్మొద్దు. ఎందుకంటే మీరు ఇంటర్నెట్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేస్తే అఫిలియేట్ కమిషన్ ఇచ్చే ఎక్కువగా ప్రొడక్ట్ ఏదైనా ఉంటుందో అది హోస్టింగ్ కంపెనీసే. సో, మీరు ఏ హోస్టింగ్ కంపెనీ అన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అఫిలియేట్ అని ఉంటది. ఏ హోస్టింగ్ కంపెనీ అయినా సరే మీరు కింద ఫోటోలో అఫిలియేట్ అని ఉంటది. వీళ్ళు ఎంత ప్రొవైడ్ చేస్తున్నారంటే దగ్గరగా $125 ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక సేల్ చేస్తే. మీరు దగ్గర ఒక 22 సేల్ చేస్తే మీకు 2,50,000 పైన వస్తది. అంటే కొంతమంది ఏంటంటే కంపెనీస్ యూట్యూబర్స్‌కి వాళ్ళు ఇంకా మనీ ఇచ్చి మరి వాళ్ళ అఫిలియేట్ ఇన్‌కమే కాకుండా ఇంకా మనీ ఇచ్చి మరి ప్రమోట్ చేపించుకుంటారు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మంత్లీ విజిట్స్ బ్యాండ్‌విడ్త్ చూడండి 10,000 మాత్రమే. అంటే డైలీ మీకు ఎంతో ఉండదు. 25,000 బ్యాండ్‌విడ్త్ ఎక్కువగా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఎల్‌వి లిమిట్స్ కూడా మీకు ఎక్కువగా ఇవ్వట్లేదు. అఫిలియేట్‌కి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు తప్ప మనకు దానికి తగ్గట్టు సర్వీస్ అనేది మనకు ప్రొవైడ్ చేయట్ల. దానికి తగ్గట్టు కాస్ట్ చూడండి చాలా ఎక్కువ కాస్ట్. సో, ఈ హోస్టింగ్ అనే కాదు మీరు ఏ హోస్టింగ్ తీసుకున్నా సరే మీకు కాస్ట్ ఎక్కువ ఉంటది తప్ప మనకి ఎక్కువగా సర్వీస్ అనేది ఉండట్ల. సో, ప్రెజెంట్ ఈ యొక్క సన్‌లైట్ హోస్ట్ అయితే నేను దగ్గర ఒక 4 ఇయర్స్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క హోస్టింగ్‌లో ఎటువంటి ఎటువంటి అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే లేదు. మన తెలుగు స్టేట్స్‌లో ఈ హోస్టింగ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు మీరు ఏ డెవలపర్ చూసినా చాలామంది ఈ యొక్క హోస్టింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. వీళ్ళకి అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ అయితే ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. మీరు యూట్యూబ్‌లో సన్‌లైట్ హోస్ట్ అని కొడితే మీకు వస్తది. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు అవి. ఇప్పుడు చాలామంది డెవలపర్స్ అయితే యూజ్ చేస్తున్నారు కానీ ఎవరు ప్రమోట్ చేయట్ల. ఎందుకంటే వీళ్ళ దగ్గర అఫిలియేట్ ప్రోగ్రామ్ లేదు. సో, ఇది నేను ప్రమోట్ చేయడం వల్ల నాకు ఎటువంటి లాభం అయితే లేదు. ఇప్పుడు వేరే హోస్టింగ్ అదేదో ఇప్పుడు నేమ్ హీరో కాకపోతే బ్లూ హోస్ట్ ఏదైనా ప్రమోట్ చేస్తే గనక నాకు $100 ఈజీగా వస్తది ఒక సైన్ అప్‌కి. బట్ దీంట్లో అలా కాదు. సో, ఏంటంటే ఇది మీకు పబ్లిక్‌గా ఎవరు చెప్పరు. డెవలపర్స్ అయితే చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటేంటంటే ఇప్పటి వరకు నా జర్నీలో నేను చాలా హోస్టింగ్ కంపెనీస్ అయితే యూజ్ చేశా. మోర్ దెన్ ఒక 15 పైగా నేను యూజ్ చేశా. ఇప్పుడు నేను అవి ఓపెన్ చేయడానికైతే నా దగ్గర లేవు. అన్ని ప్లాన్స్ అయితే ఎక్స్‌పైర్ అయిపోయినాయి. ఒకసారి గనుక మీరు నా కోర్స్‌లో చూస్తే నా దగ్గర వెబ్ డిజైనింగ్ కోర్స్ అయితే ఉంది. బేసిక్స్ నుంచి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా ఈజీగా వెబ్‌సైట్స్ అయితే క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. అయితే ఈ కోర్స్‌లో నేను ఒక వీడియో అయితే చేశాను. అప్పుడేంటే నా దగ్గర హోస్టింగ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఓపెన్ చేసి చూపిచ్చా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది టీఎండీ హోస్టింగ్. ఇక్కడ మీరు చూస్తే డెడికేటెడ్ సర్వర్ నేను ఎంత పే చేసేవాడిని ఇయర్లీ $3,000 అంటే నియర్లీ 2,50,000 సంథింగ్ వస్తది. ఎందుకంటే ఎక్కువ వెబ్‌సైట్స్ ఉంటాయి కాబట్టి మనకి నార్మల్ షేర్డ్ హోస్టింగ్స్ అవి తీసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ వెబ్‌సైట్స్ పెట్టలేము. అలాంటప్పుడు ఏంటంటే మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇలా సర్వర్ అన్నా తీసుకోవాలి లేదా వీపీఎస్ కన్నా వెళ్ళాలి. సో, నెక్స్ట్ ఇంకా మీరు చూస్తే ఇదొక హోస్టింగ్. ఇది ఏంటంటే నేమ్ హీరో. ఒకసారి ఇది చూద్దాం. ఇక్కడ చూడండి ఐనోట్స్ మనకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు. 5,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద వీటన్నిటిలో ఏంటంటే ఎల్‌వి లిమిట్స్ అంటాం. అంటే ర్యామ్, సీపీయూ, నెక్స్ట్ బ్యాండ్‌విడ్త్, సో, ఇట్లన్నిటికి కలిపి ఎల్‌విఈ లిమిట్స్ అంటాం. మనకి సన్‌లైట్ హోస్ట్‌లో అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఎంత బ్యాండ్‌విడ్త్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు చూస్తే ఇది బ్లూ హోస్ట్‌లో గనుక ఇక్కడ మీరు చూస్తే మనకి డిస్క్ యూసేజ్ అనేది లిమిటెడ్‌గా ఉంది. అలాగే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఎవరు అన్‌లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేయరు. ప్రెజెంట్ నేను సన్‌లైట్ హోస్ట్ అయితే యూజ్ చేస్తున్నా. ఒకవేళ ఇది గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇందులో మనకేంటంటే ఐనోట్స్ లిమిట్ లేదు. ప్లస్ ఇంకొకటి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి చూసారా మనకు అన్‌లిమిటెడ్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనం ఎన్ని డొమైన్స్ హోస్ట్ చేసుకుంటే అన్ని డొమైన్స్‌కి ఎస్ఎస్ఎల్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు హోస్టింగ్ రే లాంటివి తీసుకుంటే గనక మీకు ఒక డొమైన్‌కి ఎస్ఎస్ఎల్ ఇస్తాడు. ఇంకొక డొమైన్‌కి మీకు ఎస్ఎస్ఎల్ కావాలంటే బై చేయాలి. $900 ఎంతో పెట్టి మీరు బై చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్‌బిల్ట్‌గా మనకి ప్రీమియం సీడీఎన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు బ్లూ హోస్ట్ వీటిలో ఏంటంటే మీరు యాడ్ అయిన కింద ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తది. అండ్ మనకి డేడియోస్ ప్రొటెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆటో స్కేలింగ్ టెక్నాలజీ అయితే ఉంది. ఆటో స్కేలింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా యాడ్ రన్ చేస్తున్నారు. యాడ్ రన్ చేసేటప్పుడు మీకు ఒకేసారి ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తది. అలాంటప్పుడు ఏంటంటే ఇది మీకు సర్వర్ అనేది మీకు అప్‌గ్రేడ్ చేస్తది.
అంటే ఆటోమేటిక్‌గా స్కేల్ చేస్తది. నెక్స్ట్ మీకు లోడ్ బ్యాలెన్సర్స్ ఉంది. అలాగే మీకేంటంటే టైమ్ లైన్ బ్యాకప్స్ ఉంది. ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేస్తది. లోడ్ బ్యాలెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు వర్డ్‌ప్రెస్ ఇలాంటివి ఎటువంటివైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మీకు మాల్‌వేర్ స్కానర్ ఒకసారి నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తా సిపెన్‌లో. ఇక్కడ మీకు సర్వర్ సైడే మీకు వెబ్ ఆటోమైజేషన్ ఒకటి, ఎడ్జ్ క్యాష్. ఇప్పుడు మనం వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ ఇవి చేసేటప్పుడు ఏంటంటే మనకు స్లోగా ఉంటది. సో, మన స్పీడ్ కోసం ఏం చేస్తామంటే ఒక క్యాషీ ఏదో ఒక క్యాషీ ప్లగ్‌ఇన్ ఇన్‌స్టాల్ చేసుకొని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అలాగే ఇమేజ్ ఇవి ఆటోమైజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ సన్‌లైట్ హోస్ట్‌లో ఏంటంటే ఇన్‌బిల్ట్‌గా మనకి సర్వర్ సైడే హెచ్‌టీఎంఎల్ ఆప్టిమైజేషన్, అలాగే సీఎస్ఎస్ ఆప్టిమైజేషన్, జావాస్క్రిప్ట్ ఆప్టిమైజేషన్, అలాగే ఇమేజెస్ వెబ్‌పి కన్వర్ట్ చేయడం, అలాగే ఆప్టిమైజ్ చేయడం ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సర్వర్ సైడ్ ఇన్‌బిల్ట్‌గా క్యాష్ సిస్టమ్ అయితే ఉంది. ఇదొకటే. నెక్స్ట్ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అన్‌లిమిటెడ్ ఈమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎఫ్‌టిపి అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయొచ్చు. మాల్‌వేర్ స్కానర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్‌ప్రెస్ ఇలాంటివి మీరు ఇన్‌స్టాల్ చేసుకొని వెబ్‌సైట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏ ప్లాన్ తీసుకున్నా సరే సన్‌లైట్ హోస్ట్‌లో మీరు ఫస్ట్ టైమ్ ఎంతైతే పే చేస్తారో రెన్యువల్‌కి కూడా సేమ్ అదే కాస్ట్. ఇప్పుడు మీరు జనరల్‌గా వేరే హోస్టింగ్స్‌లో ఏంటంటే ఫస్ట్ టైమ్ మీకు ప్రమోషన్ కోసం చాలా తక్కువగా వాళ్ళిస్తారు. మొత్తం మన వెబ్‌సైట్స్ అన్నీ అందుట్లో పెట్టుకున్న తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏంటంటే రెన్యువల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటది. సో, అప్పుడు మనం ఎటు వెళ్ళలేం. అక్కడ స్టక్ అయిపోతాం. సో, మనం ఎలా అయినా సరే పే చేయాల్సొస్తది. అలా కాకుండా మీరు సన్‌లైట్ హోస్ట్‌లో అయితే మీకు ఇప్పుడు ఎంతైతే పే చేస్తారో రెన్యువల్ కూడా అంతే కాస్ట్ అండ్ మనం తక్కువ కాస్ట్‌కి మనకి ఎక్కువ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేనిప్పుడు ఈ యొక్క హోస్టింగ్ నేను ప్రమోట్ చేయడానికి ఈ యొక్క హోస్టింగ్ నేనిప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ప్రెజెంట్ వేలో లైఫ్ టైమ్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి మనీ పే చేస్తే చాలు. ఇయర్లీ మీరు రెన్యువల్ చేసుకోక్కర్లేదు. అండ్ ఈ లైఫ్ టైమ్ ప్లాన్ కాస్ట్ కూడా చాలా తక్కువైతే ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఎందుకంటే ఇది మనకు రేర్‌గా ప్రొవైడ్ చేస్తారు. చాలా వరకైతే ఎవరు లైఫ్ టైమ్స్ అయితే ఇవ్వరు. రేర్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మళ్ళీ వస్తదో రాదో కూడా చెప్పలేం. ఒకవేళ మీకేదన్నా ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే డౌట్స్ ఉన్నా సరే, దీని గురించి మీరు అడగాలనుకున్నా సరే, స్క్రీన్ మీద నా వాట్సాప్ నంబర్ అయితే ఉంది. దాని ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు.